నెల్లూరు జిల్లా కల్వాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశ వివాదం నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు శాంతి సమావేశం నిర్వహించారు. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన పామర్తి పెంచలయ్య తనను దళితుడిననే కారణంతో ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా దాడి చేశారని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ అజితా వేజెండ్లకు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్, ఆత్మకూరు సిఐ శ్రీనివాసరావు, కలువాయి ఎస్ఐ కోటయ్య గ్రామానికి చేరుకొని ఇరు వర్గాలకు చెందిన పెద్దలు గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామంలో ఇకపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడాలని అధికారులు సూచించారు. అధికారుల మాటలను ధిక్కరించి అనవసర తగాదాలు, ఉద్రిక్తతలు సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బాధితుడు పామర్తి పెంచలయ్యతో పాటు సంబంధిత వ్యక్తుల నుంచి జరిగిన ఘటనపై స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా రఘురామరెడ్డి, ఇరు వర్గాల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కల్వాయి మండలము ఉయ్యాలవారిపల్లి విలేజ్లో బండ్లమ్మ దేవస్థానంలో మొన్నటి 12వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చిన సంఘటన జరిగినటువంటి దీంట్లో ఫిర్యాదుదారుడు పెంచలయ్య అని చెప్పేసి అదే గ్రామానికి చెందిన అరుంధతి వాడకు చెందిన ఒక దళిత కంప్లైంట్. అతని కంప్లైంట్ ఏమంటే అతను బండ్లమ్మ టెంపుల్ లోపల దర్శనానికి వెళ్తుంటే తన ఫ్యామిలీతో పోతుంటే ఆ ఊర్లో అలవ్ చేయలేదు, ఆలయ ప్రవేశం లేదని చెప్పారని కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా ముద్దాయి శ్రీహరి అనే వ్యక్తితో ఘర్షణ పడి శ్రీహరిని తోశాడని, కొట్టాడని చెప్పేసి కంప్లైంట్. ఈ విషయంపై కల్వాయి పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ SC/ST అట్రాసిటీస్ కింద ఎఫ్ఐఆర్ కేసు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు రాపూర్ సిఐ గారు, కల్వాయి ఎస్ఐ గారు, నేను ఆ విలేజ్కి వెళ్ళడము, ఇటువంటి సామాజిక రుగ్మతలు ఈ నేటి ఆధునిక ప్రపంచంలో నాటి ఆధునిక సమాజంలో ఉండకూడదని లోకల్ ఎంఆర్ఓ గారు, కల్వాయి ఎంఆర్ఓ గారు, అలాగే ఎంపీడీఓ గారు అంతా కలిసి గ్రామ పెద్దలతో ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో ఈ సామాజిక రుగ్మతలు కానీ ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి వివరించి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎటువంటి మూఢనమ్మకాలకు పోకుండా ఉండేటట్టు ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చట్టరీత్యంగా ఏమైనా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే పోలీసు వారి సేవ, ప్రభుత్వ సేవ మొత్తం ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ సభ పెట్టడం, గ్రామంలో ఉద్దేశించి చెప్పడం కూడా భాగంగా గ్రామ సభ ఏర్పడింది. ఏదైతే SC/ST కేసు కల్వాయి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిందో ఈ కేసు ఇమీడియట్గా మార్ఫుటింగ్ బేస్ మీద విచారణ చేపట్టడం, దర్యాప్తు చేయడం, తర్వాత యాజ్ పర్ ది లా ఏమైతే ప్రొసీజర్ అది బాగుంటుంది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవులు ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ లెక్కల వెంకట్రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు.